అనేటుకునే ప్రతి ఒక్కరికి కూడా చక్కటి ఒక 16 నామాలు ఇస్తాను. ఆ పూజా విధానం ఎలా చేసుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని సవివరంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. చక్కగా ఎవరికి వారు వారింట్లో కలశము, దాని మీద కొబ్బరి బోండం పెట్టుకొని ఎలా ఆరాధన చేసుకోవాలి, ఎన్ని నామాలతో ఆరాధన చేసుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుంది, మనకు 5 నిమిషాలే సమయం ఉంది అనుకుందాం. ఆ 5 నిమిషాలలో అమ్మవారిని ఏ రకమైన ఆరాధన చేసుకోగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని రేపు ఉదయం ఇదే సమయానికి లైవ్లో మీ అందరికీ కూడా వివరణ ఇస్తూ ఆ 16 నామాలు నేను ఈ కామెంట్ బాక్స్లో పెడతాను. అలానే 16 నామాలు నేను చదివినటువంటి ఒక వీడియో లింక్ కూడా మీ అందరికీ నేను లైవ్లో పెడతాను. ఆ విధానాన్ని తీసుకొని అమ్మవారిని చక్కగా లోకక్షేమం కలిగిన మా అమ్మ తల్లి ఎవ్వరి మీద కూడా ఆగ్రహం వద్దు, అనుగ్రహం చూపు తల్లి, సాధ్యమైనంత వరకు అపరాధం లేకుండా, అకృత్యాలు లేకుండా, పనికిమాలిన పాపిష్టి వెధవల్ని దూరం చేస్తూ, ఎవడో వచ్చి ఏదో చేస్తున్నామంటే అవసరం లేదు నాయన, నా ఇంట్లో నేను చేసుకుంటాను.